మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచియుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. చాలు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఇది ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ క్రీస్తు వారే మాట్లాడుతున్నాడు. ఆయన భూమి మీద మినిస్ట్రీ చేశాడు. మనందరికీ తెలుసు కదా, యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద జన్మిస్తారు. ఆయన ఎన్ని సంవత్సరాలు భూమి మీద జీవిస్తారు? 33 సంవత్సరాలు జీవిస్తారు. అలాగే ఎన్ని సంవత్సరాలు మినిస్ట్రీ చేస్తారు? ఆయన 3.5 సంవత్సరాలు మినిస్ట్రీ చేస్తారు. సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేసి ఆయన దేవుడిని, దేవుని కుమారుని, మెస్సయ్య అని ఆయన నిరూపించుకుంటారు. అయితే మినిస్ట్రీ చేసినప్పుడు ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మాట్లాడుతున్నా అంటే మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటున్నాడు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించును. ఏమన్నారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నా అంటే మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో ఏమన్నాడు ఇక్కడ ఆయన? నా పేరట మీరు తండ్రిని అడగండి, మీరు ఏది అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహిస్తాడు. అంటే ఇక్కడ ఏంటి? మనకి యోహాను సువార్త 15:16 ప్రకారం ఏమని తెలుస్తుంది? యేసు ప్రభువే స్పష్టంగా చెప్తున్నాడు, స్వయంగా చెప్తున్నాడు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించును. అంటే ఏంటి? ఇక్కడ తండ్రికి ప్రార్థన చేయండి, తండ్రి ఆ ప్రార్థనకు జవాబు ఇస్తాడు అని ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువే చెప్తున్నాడు. చూద్దాం ఇంకా యోహాను సువార్త 16:23. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలా ఇక్కడ మరలా యోహాను సువార్త 16:23 ఏమన్నారు? మీరు నా తండ్రిని ఏమి అడిగినను, నా పేరట మీరు నా తండ్రిని ఏమి అడిగినను ఆయన మీకు నిశ్చయముగా అనుగ్రహించునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నాడు? యోహాను సువార్త 15:16, యోహాను సువార్త 16:23 ఏమంటాడంటే మీరు నా పేరట తండ్రిని మీరు అడగండి, ఆయన నిశ్చయముగా మీకు అనుగ్రహిస్తాడు. అంటే ఏంటి? మీరు తండ్రికి ప్రార్థన చేయండి, తండ్రి ఆ ప్రార్థనకు జవాబిస్తాడు అని చెప్తున్నాడు. అదే కీర్తన గ్రంథం 91 మోషే గారు చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 65 దావీదు గారు చెప్తున్నాడు. ఏమన్నారు వాళ్ళు? దేవునికి ప్రార్థన చేస్తే ఆయన మనల్ని విడిపిస్తాడు, మనకు తోడుగా ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. నాకు అతను మొర్ర పెట్టగానే అతను ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. అంటే ఎవరికి ప్రార్థన చేయాలని చెప్తున్నాడు? ఇక్కడ మోషే గారు దేవుడికి చేయాలని చెప్తున్నాడు, దావీదు గారు దేవుడికి చేయాలని చెప్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఏమన్నా అంటే మీరు నా పేరిట తండ్రిని మీరు అడగండి, మీరు ఏమడిగినను అది ఆయన మీకు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు అంటున్నాడు. అంటే మరి ఇప్పుడు ఏంటి? యేసు ప్రభువే చెప్తున్నాడు మీకు తండ్రిని అడగండి అంటే యేసు ప్రభువుకి అధికారం లేదా? చూద్దాం అది కూడా. యోహాను సువార్త 14:13 మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. చాలు. ఇక్కడ ఏమన్నాడు? మీరు నా నామమున దేనిని అడుగుదురో అని ఏమంటాడు? మళ్ళా మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని మహిమ పరచబడుటకై దానిని ఏమంటాడు? చేతును. ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నాడు? మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని మహిమ పరచబడుటకై దాన్ని చేస్తాను అంటున్నాడు. ఇందాడు ఏమన్నాడు? తండ్రికి ప్రార్థన చేయండి, తండ్రి జవాబిస్తాడు, నిశ్చయంగా జవాబిస్తాడు అని చెప్పాడు. ఇక్కడ ఏమన్నా అంటే మీరు నా నామమున దేనిని అడిగినను, ఏది అడిగినను తండ్రి కుమారుని మహిమపరచబడుటకై దానిని చేస్తాను, దానిని చేతును, నేను చేస్తాను అంటున్నాడు యేసు ప్రభు. దానేమో తండ్రికి చేయండి, తండ్రి జవాబిస్తాడు అన్నాడు. ఇప్పుడు ఏమన్నా అంటే తండ్రి కుమారుని మహిమపరచబడితే దాన్ని నేను చేస్తాను అంటున్నాడు. ఆయన ఇంకేమన్నాడు కింద వర్షంలో? నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అన్నాడా, తండ్రి చేస్తాడు అన్నాడా? మీరు నా నామమున దేనిని అడిగినను
దానిని నేను చేతును. అంటే ఏంటి? ప్రార్థనకి ఇప్పుడు యేసు ప్రభు జవాబిస్తారా లేదా? నాకు ప్రార్థన చేయని చెప్తున్నాడా లేదా? అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది అనమాట. తండ్రికి ఎంత అధికారం ఉందో కుమారుడికి కూడా అంతే అధికారం. అంటే ఇక్కడ యోహాను సువార్త 15:16 యోహాను సువార్త 16:23 ఆయన మీరు నా నామమున తండ్రిని ఏది అడిగినను అది ఆయన నిశ్చయంగా మీకు అనుగ్రహించును అన్నాడు. యోహాను సువార్త 14:8 ఏమన్నాడంటే మీరు నా నామమున దేనిని అడిగినను తండ్రి కుమారుని మహిమపరచుటకై నేను దాన్ని చేస్తాను అంటాడు. మీరు నా నామమున ఏది అడిగినను అది మీకు అనుగ్రహిస్తాను అంటాడు. అంటే యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు, మీరు నా నామమున ఏది అడిగినా, మీరు నా నామమున ఏది అడిగినా నేను చేస్తాను. ఇంకేమన్నాడు? తండ్రి కుమారుని మహిమపరచుకున్నటకై నేను దాన్ని చేస్తాను. మీరు ఏది అడిగినా తండ్రి కుమారుని మహిమపరచుకున్నటకై దాన్ని చేస్తాను అంటున్నాడు. అంటే మనం ఎప్పుడైతే యేసు ప్రభు ప్రార్థన చేసామో, ఎప్పుడైతే యేసు ప్రభు మన ప్రార్థన జవాబిచ్చాడో, అప్పుడు తండ్రి అంట యేసు ప్రభులో మహిమపరచబడతాడంట. చూడండి ఎంత యేసు ప్రభు ఎంత స్పష్టంగా చెప్తున్నా అంటే, ఎప్పుడైతే యేసు ప్రభు మన ప్రార్థన జవాబిచ్చాడో అప్పుడు తండ్రి మహిమపరచబడతాడు. ఎట్లా మహిమపరచబడతాడు? యేసు ప్రభులో మహిమపరచబడతాడంట. మీరు నా నామమున ఏది అడిగినను తండ్రి కుమారుని మహిమపరచబడకే దాన్ని చేస్తాను. మీరు నా నామమున ఏది అడిగినను నేను చేస్తాను అంటాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభుకి అధికారం ఉందా లేదా? ప్రార్థన చేయొచ్చా లేదా? యేసు ప్రభువే స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ప్రార్థన చేయకూడదు, ఆయనకి ఆరాధన చేయకూడదు, అలా చేస్తే మీరు నరకానికి పోతారు అని కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది. బైబిల్ మాత్రమే కాదు, యేసు ప్రభువే స్పష్టంగా చెప్తున్నాడు, మీరు నా నామమున ఏది అడిగినా నేను చేస్తాను. మీరు నా నామమున ఏది అడిగినా తండ్రి కుమారుని మహిమపరచుటకే దాన్ని నేను చేస్తాను. అంటే యేసు ప్రభుకి తండ్రితో సమానమైన అధికారం ఉంది. ఆయన 100% దేవుడు. అందుకే మనకి టైటిల్ ఏంటంటే క్రీస్తు దేవుని హక్కులను కలిగి ఉన్నారు మరియు దేవుని పనులు చేశారు. దేవుని హక్కులు కలిగి ఉన్నారు అంటే దేవుడు ఏదైతే చేయగలడో యేసు ప్రభు కూడా అది చేస్తాడు. తండ్రికి ఎంత అధికారం ఉందో యేసు ప్రభు కూడా అంతే అధికారం ఉంది.